బైబిల్లో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చొనుక అంటాడు. అంటే దావీదు భక్తుని యొక్క ఈ కీర్తన భాగం ఏంటంటే, వీరందరూ కూడా శరీర సంబంధులు. పౌలు గారు అంటాడు, శరీరమును తాను ఇచ్చను, కోరికను సిలువేశాను అంటాడు. మనం ప్రియులారా శరీరానుసారమైన మనుషులతో సాంగత్యం చేయకూడదు. వాళ్ళు భక్తిలో వాళ్ళు చెడిపోతారు, మనల్ని కూడా చెడగొడతారు. వారు దశంభాగం ఇవ్వలేని పరిస్థితిలో ఇస్తున్న మనల్ని ఎందుకు ఇవ్వాలి అంటారు. వారు పరిచర్య చేయలేని పరిస్థితిలో వారి పరిచర్యకు రాకుండా పరిచర్య చేసే మనల్ని కూడా శరీర సంబంధులైన వాళ్ళు మనల్ని కూడా చెడగొడతారు. ప్రియులారా, సేవకునికి సంఘాల్లో పరిచర్య చేస్తూ ఆధ్యాత్మికంగా సాగుతుండగా వాళ్ళు లోకములో శరీర సంబంధంగా గడుపుతూ వారు మనల్ని కూడా చెడగొడతారు. కాబట్టే దావీదు గారి యొక్క ఉద్దేశ్యం, ఆలోచన ఆ కీర్తన భాగంలో తాను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఓ సందర్భంలో ఓసారి ఓ వ్యక్తి ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను చేసిన పనిని బట్టి, పనిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి అతనికి ఒక మేకను ఇచ్చారంట. ఆ ఊరు నుండి ఆ మేకను తీసుకొని ఏం చేశాడంటే, ఆ మాయకుడు కాబోలు తన ఇంటికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు ఆ మేక పిల్లని పట్టుకొని. అయితే ఓ నలుగురు ఏం చేశారంటే, ప్రియులారా, లోక సంబంధులు, శరీరానుసారులు, కష్టపడకుండా ఊరకనే పైకి వచ్చేయాలి, దీవించబడాలని మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ అమాయకమైన వ్యక్తి దగ్గర, ఆత్మీయుడి దగ్గర ఈ మేకను కొట్టేయాలనుకొని వారు ప్లాన్ వేసి 4 రోడ్లలో నిలబడ్డారు. మొదటి వ్యక్తి వచ్చి, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు? కుక్కపిల్లను పట్టుకెళ్తున్నావు ఏంది అన్నారు. ఆ అమాయకుడు, ఇది కుక్కపిల్ల ఎందుకైంది, నా పనికి మెచ్చి నాకు ఈ మేకను ఇచ్చారు అన్నాడు. కొంచెం దూరం వెళ్ళగా మరొక వ్యక్తి, రెండో వ్యక్తి అదే మాట, కుక్కపిల్లని తీసుకొని వెళ్తున్నావు అన్నాడు. కుక్కపిల్ల కాదు, ఇది మేకపిల్ల అన్నాడు. మూడో స్థలానికి వెళ్ళగా మూడో మలుపు తిరగగా అక్కడ మరొక వ్యక్తి ఉండి, కుక్కపిల్లని తీసుకొని వెళ్తున్నావు ఏంది అన్నాడు. అలాగనే 4వ స్థానానికి, 4వ వీధికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరొక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, కుక్కపిల్లని తీసుకొని వెళ్తున్నావు అన్నప్పుడు నలుగురు శరీర సంబంధులు ఈ మాట చెప్పగా ఆత్మీయుడు, ప్రియులారా, ఏమయ్యాడంటే అతడు ఇది నిజంగా కుక్కపిల్లేననుకొని ఆయన ఆ మేకను అక్కడే విడిచిపెట్టాడు. అది ఆ నలుగురు తన్నుకొని పోయారు. అంటే అపవాది సాతానుడు శారీర సంబంధి, సంఘాల్లో ఉన్నవారు కూడా లోకస్తులు శరీర సంబంధులు. ప్రియులారా, నిన్ను చెడగొడతారు, నీ ఆశీర్వాదాన్ని వారు సొంతం చేసుకుంటారు. జాగ్రత్త. అలాంటి వారితో సహవాసం లేకుండా మనం ఆత్మీయులుగా ఉండి దేవుని వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి మనం సాగినప్పుడు ప్రియులారా, 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను మనము దీవించబడతాం.